దీంతో పెద్ద నస అయిపోయింది. రే తెగ టెన్షన్ పడుతున్నావు ఏంటనే బాధ? నేను సలార్ సినిమాకి వెళ్దాం అనుకున్నా బాబాయ్. ఆ ఫ్రెండ్ గారు కూడా వస్తాడంట. పోనీ వాడిని కూడా తీసుకెళ్ళొచ్చు కదరా. నా దగ్గర ఉందే 150. టికెట్లు ఎలా వస్తాయి బాబాయ్? వాడికి తెలియకుండా ఎక్కడ సినిమాకి వెళ్తానేమో అని గంటకోసారి లైవ్ లొకేషన్ పెట్టమంటాడు బాబాయ్. వాడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. కోసం నా దగ్గర ఒక మంచి ట్రిక్ ఉందిరా. ఏంటి బాబాయ్? ప్లే స్టోర్ లో ఫేక్ జీపీఎస్ లొకేషన్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని చేశాక అక్కడ నీకు అయితే ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళి అక్కడ బాటమ్ లో సెలెక్ట్ మోక్ లొకేషన్ యాప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఫేక్ జీపీఎస్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫేక్ జీపీఎస్ అయితే ఓపెన్ చేశాక ప్రెసెంట్ మనం ఉన్నది హైదరాబాద్ కదా. నేను ఇప్పుడు ఇక్కడ రాజస్థాన్ అని పెట్టి ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తాను అనుకో, రాజస్థాన్ లొకేషన్ అయితే నాకు కనపడుతుంది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఎవరికైనా వాట్సాప్ లో లైవ్ లొకేషన్ పంపిస్తే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే నేను రాజస్థాన్ లో ఉన్నట్లయితే వాళ్ళకి కనపడుతుంది. ఒకవేళ నువ్వు మళ్ళీ ఫేక్ జీపీఎస్ ఆఫ్ చేయాలనుకుంటే పాస్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసావు అనుకో ఆఫ్ అయిపోతుంది. ఈ ఫేక్ జీపీఎస్ లో మీ ఇంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఒకసారి నువ్వు మూవీ థియేటర్కి వెళ్ళి అక్కడ నుంచి లైవ్ లొకేషన్ పంపించిన మీ ఇంటి లొకేషన్ వాడికైతే వెళ్తుంది. నువ్వు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నావో ఆ లొకేషన్ మాత్రం వాడికైతే వెళ్ళదు. చెప్పాగా వాడితో ఆడుకుంటా.